కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేసాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలిగా ఉన్న వ్యక్తికి ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్, దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
కాల్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు పూడ్చిపెట్టావు? అది అడగడానికి నువ్వే అడుగురా. మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా, తమ్ముతురా. నువ్వు మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చేస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా, తమకండి మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటారా, నన్ను చంపండి రా. ఆ సమాధి ఏం చేయకండి రా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధమా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడిని చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది, మా అమ్మని కొట్టి. మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసావని. రావయ్యా, నీ కూతురిని బయటికి తీసి కాల్చాయి, పెట్రోల్ పోసి తగిలట్టాయి. అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రేయ్ తప్పుకోరా. చెప్పేది నీకే. రేయ్ నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, నీ దారదలు. కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రేయ్ ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చగట్టి. ఏం చేస్తావయ్యా? రాయ్ నేను మనిషిలోనే ఉన్నా. నీ కూతురు చావు బతుకులో ఉంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను, కానీ తను. రేయ్ నా కూతురు చచ్చిపోయింది కదరా. నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు, నీ కూతురు ఏం చేస్తుందో తెలుస్తుంది. కూతురు మీద లేనిపోయి చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాక్కునుంది, తను తీసుకెళ్ళి. అమ్మరా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా, ఏ రావయ్యా, మా అమ్మ నువ్వే అడుగు. నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా, నిన్నెవరో మా బాత్రూమ్ లో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్ లో పెడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, అదేమే కదా, అదేమే కదా నేను చంపాలని చూసింది? అది దయ్యం కాదురా. నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని, దాన్ని నేను కళ్ళారా చూసి. అయ్యో చిట్టి తల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నాన్న వచ్చానమ్మా. నాన్న దగ్గరికి రామా భవాని. అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మా, ఇంట్లో ఎవరు లేరమ్మా. అమ్మా మరి ఫ్యాక్టరీకి వెళ్దాం రా అమ్మా. తల్లి నాన్నకి నడువునమ్మా. అమ్మా నాన్నకి తోడుగా ఫ్యాక్టరీలో ఉంది కానీ రా తల్లి. అమ్మా తల్లి ఎంతగా బ్రతిమాలుతున్నారమ్మా. ఇక్కడ మనకు అయిన వాళ్ళంటే ఎవరు లేరు కదమ్మా. ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా.
నీకు నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా. నేను గట్టిగా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నాను అంటావు కదా తల్లి. ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడం? రా తల్లి పోదాం, మన ఇంటికి పోదామమ్మా. అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి. అమ్మా అమ్మా భవానీ నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా. అయ్యో తల్లి, అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా. నాకంటూ ఎవరున్నారు చెప్పు. మన ఇంటికి పోదాం రామా, నీ చేయి పట్టుకుని తీసుకుపోతాను. మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా. భవానీ నేను అనాథనైపోయానమ్మా. దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి నా తల్లి. అమ్మా నాకేం దిగు లేదమ్మా. చిటికడు విషమో లేదా దేనికో దానికి ఊరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి. కానీ నేను చేయాల్సిన పనుడు మిగులుద్దమ్మా. అందుకే కవునాను నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి. వాడి కత్తితో చంపేస్తానమ్మా. అమ్మా అమ్మా భవానీ నా తల్లి. నాతో వచ్చేయ్ తల్లి. అమ్మా భవానీ. టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ ఇందులో ఎవరయ్యా లోకేష్? పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చెప్పింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కత్తి తీయండి. చెప్పరా రాస్కర్, 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చెప్పింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు, నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్, నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగి చేస్తుంది. అది పచ్చగల కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని కుదరా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. రేయ్, నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి.